హాయ్ ఫ్రెండ్స్, మనలో అందరం బీరకాయ కూర వండుకుంటూనే ఉంటాం, కానీ ఆ పైన వచ్చిన తొక్కల్ని వేస్ట్గా పడేస్తూ ఉంటాం. మీరు కూడా అలాగే చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను చూపిస్తున్న విధంగా బీరకాయ తొక్కల్ని సన్నగా కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పచ్చడి తయారు చేసుకోవడానికి పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి దాంట్లో ఒక 2 స్పూన్ల నూనె వేసి 10 నుంచి 15 పచ్చిమిరపకాయల్ని సగానికి తుంచి ఆ మూకుడులో వేసి కొంచెం వేయించుకోండి. ఇది వేగుతున్న సమయంలోనే 1 స్పూన్ జీలకర్ర వేసి కలపండి. అలాగే 2 టమాటాలని కూడా చిన్నగా కట్ చేసి దీంట్లో వేసి ఈ టమాటాలని కూడా మగ్గే వరకు మగ్గించుకోండి. ఇప్పుడు దీంట్లోనే మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేయాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని చక్కగా మగ్గేంత వరకు మగ్గించుకోండి. ఇలా మగ్గిన టమాటాల మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఇదే మూకుల్లో మనం కడిగి పక్కన పెట్టుకున్న బీరకాయ తొక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి. ఈ వేగేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయ టమాటా మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకుని ఇప్పుడు మనం ఈ మిక్సీ జార్కి మూత పెట్టుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునే లోపు మన బీరకాయ ముక్కలు అనేవి మగ్గిపోతాయి. ఇలా మగ్గిన బీరకాయ ముక్కల్ని కూడా కొంచెం చల్లారబెట్టుకుని మనం ముందుగానే మిక్సీకి పట్టుకున్న ఈ టమాటా మిశ్రమంలో ఈ బీరకాయ తొక్కల్ని కూడా వేసి ఒకసారి బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకోవాలి. తాలింపు వేయడానికి అదే మూకుల్లో మరొక స్పూన్ నూనె వేసి కాగనివ్వాలి. ఇలా కాగిన నూనెలో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే ఫ్రెష్గా కోసి తెచ్చుకున్న కరివేపాకు కూడా వేసి వేయించి మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కూడా ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మన సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన టేస్టీ బీరకాయ తొక్కల పచ్చడి రెడీ అయిపోతుంది. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.